రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది। ఈ కార్యక్రమంలో చేవేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు। చేవేళ్ల అంటేనే బీఆర్ఎస్ కు అడ్డా అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు। గత 60 ఏళ్ల నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు। గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ప్రజలు పెట్టిన భిక్షతో గెలిచి బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారని విమర్శించారు। బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు। తనకు అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చేవేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు। కులాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 96 కులాలు తీసుకున్నాడు। నేను జ్ఞానేశ్వర్కి ఏం చెప్తానంటే 97 కులాలతో పాటు ఓసీలను కూడా చేర్చుకోండి। 97 కులాలు అయితే తప్పకుండా అందరి పక్షాలు మీరు పార్లమెంట్ లో గొంతింపించండి అని మీకు మనం చేస్తా ఉన్నాను। ఖచ్చితంగా మనం ఓట్లేసి గెలిపిద్దాం। మనమే ఈరోజు ముందు వరుసలో ఉన్నాం, మొదటి స్థానంలో ఉన్నాం, తప్పకుండా గెలవబోతున్నాం। మీరు అందరూ ఆస్వాదించండి, సహకరించండి అని మీకు అందరికీ కూడా మరొకసారి పేరు పైన కోరుకుంటూ 13వ తారీఖు నాడు మనది 1వ నంబర్ మీద 3 ఈవీఎంలు ఉన్నాయి, 3 బాక్సులు। మొదటి బాక్స్ లో 1వ నంబర్ మీద కాసాని జ్ఞానేశ్వర్ గారి గుర్తు కారు గుర్తు కోటేసి గెలిపించమని మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటే, ఎందుకంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంటికి పోగానే, వ్యవసాయం దగ్గర పోగానే, కరెంటు పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? గుర్తుకొస్తున్నారు। ఇంట్లో నల్లాలు రాకపోతే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నారు। రైతు బంధు పడకపోతే రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎవరు